అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనసు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్కున్న పవర్ ఏంటో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్. టెలిఫోన్ ఆయన దగ్గర నుంచి 12 అడుగుల దూరంలో ఉంది. అయినా ఆయన దాని దగ్గరకెళ్ళి అందులో మాట్లాడగలిగాడు. ఆ క్షణం ఆయన స్వస్థత పొందాడు. ఉపచేతనకు నయం చేసే శక్తి మానసిక చిత్రాలకు ప్రతిస్పందించింది. ఉపశమనం సంభవించింది. ఈ వ్యక్తి ఒక మానసిక అవరోధం మూలాన బాధపడ్డాడు. మెదడులోని నాడీ ప్రేరేపణలు ఆయన కాళ్లకు చేరకుండా అది అడ్డుపడింది. అందువలనే ఆయన నడవలేకపోయాడు. ఆయన తన దృష్టిని ఎప్పుడైతే తనలో ఉన్న నయం చేసే శక్తి వైపు మళ్లించాడో అప్పుడే ఆ శక్తి ఆయన దృష్టికోణంలో నుంచి ప్రసరించింది. ఆయన మళ్ళీ నడవసాగాడు. ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మనం కావాలనుకున్నవన్నీ మనకి లభిస్తాయి. గుర్తుంచుకోదగ్గ విషయాలు మనం ఇప్పుడు వరకు తెలుసుకున్న వాటిలో ఒకటి, మన ఉపచేతన మనసు మన శరీరం నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నింటినీ నియంత్రిస్తుంది. 2, నిద్రపోయే ముందు మన ఉపచేతన మనస్సును ఒక ప్రత్యేకమైన కోరికను కోరుదాం. దానికున్న అద్భుతమైన శక్తిని మనకి మనం తెలుసుకుందాము, నిరూపించుకుందాము. 3, మనం మన ఉపచేతన మనసుపై ఏ ముద్రలు వేసినా అవి పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి. అందువలన మన ఉపచేతన మనసులోని అన్ని భావనలను, ఆలోచనలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. 4, క్రియ ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది. మన ఆలోచన క్రియ, దాని ప్రతిక్రియ. మన ఉపచేతన మనసు తనంతట తానే మన ఆలోచనకు ప్రతిక్రియ చెయ్యడం. 5, నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన ఉపచేతన మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మన మంచిని మనమే అడ్డుకుంటున్నాము. 6, జీవన సిద్ధాంతం మనలో లయబద్ధంగా, సామరస్యంగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం బుద్ధిపూర్వకంగా నాకీ కోరికను కలిగించిన ఉపచేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపచేస్తుంది అని అంటూ నిర్ధారించుదాము. అన్ని సంఘర్షణలను అది రూపుమాపుతుంది. 7, మన గుండె, ఊపిరితిత్తులు, ఇతర అంగాల సామాన్య కార్యాలలో ఆందోళన, ఆతృత, భయం ద్వారా జోక్యం చేసుకోగలదు. సామరస్యం, ఆరోగ్యం, శాంతి గురించిన మంచి ఆలోచనలతో మన ఉపచేతనతో నింపబడి అప్పుడు మన శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారతాయి. 8, ఎప్పుడు సర్వశ్రేష్టమైన కోరికలతో మన చేతనాత్మక మనసును లగ్నపరుచుకుందాము. మన ఉపచేతన మనసు అలవాటుగా ఆలోచించిన వాటికి నిజం చేస్తుంది. 9, మన సమస్య సుఖాంతమైనట్లు, సరైన సమాధానం లభించినట్లు ఊహించుకుందాం. ఏదో సాధించినట్లు పులకరించిపోదాము. మనం ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మన ఉపచేతన మనసు స్వీకరిస్తుంది, కార్యాచరణకు ఉపక్రమిస్తుంది. విన్నారు కదా? అలా ఎందుకు చేయలేము? చేయగలం కదా? చూద్దామా? ఈరోజు నుంచే ప్రయత్నిద్దాము. పూర్వకాలంలో మానసిక చికిత్స. యుగాల తరబడి వివిధ దేశాలకు చెందిన మనుషులందరూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైన నయం చేసే శక్తి ఉందని, అది మనిషి శారీరక విధులు మరియు అనుభూతులు
పునరుద్ధరించుతుందని వాళ్ళ సహజమైన నమ్మకం. వాళ్ళు ఈ అసాధారణమైన శక్తిని కొన్ని షరతులతో ఆవాహనం చెయ్యవచ్చునని, దాని వలన మనిషి కష్టాలకు ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. ఇది నిజమని ప్రపంచ దేశాల చరిత్రలో రుజువు చెయ్యబడింది. ప్రపంచ చరిత్రలోని తొలి రోజులలో మనిషిని మంచికి కానీ చెడుకి కానీ రహస్యంగా ప్రభావితం చెయ్యగల శక్తి, రోగాలను నయం చెయ్యగల శక్తి మతాచార్యులు, పూజ్యులైన వారి ఆధీనంలో ఉండేదనేవారు. ఇలా రోగులను నయం చేసే శక్తులు తమకు దేవుడి నుంచే సంక్రమించాయని వారు అనేవారు. ఈ నయం చేసే ప్రక్రియలు, పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా విభిన్నంగా ఉండేవి. ఈ నయం చేసే ప్రక్రియలలో దైవ ప్రార్థన, చేతి మీద చెయ్యి వేయడం, తాయెత్తులు, మంత్రించిన రాళ్ళు, ఉంగరాలు, అవశేషాలు, చిత్రపటాలు వంటివి చోటు చేసుకున్నాయి. ఉదాహరణకి ప్రాచీన మతాల్లో ప్రాచీన మందిరాలలోని పూజారులు రోగులకు మత్తుమందు ఇచ్చేవారు. వారు నిద్రలోకి జారుకుంటుండగా సమ్మోహక సూచనలను ఇస్తూ కృత్రిమ నిద్రలోకి పంపేవారు. వీరు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని సందర్శిస్తారు, వారి జబ్బులను నయం చేస్తారని రోగులకు చెప్పేవారు. ఇలా ఎంతోమంది రోగులకు ఉపశమనం లభించేది. దీనికి కారణం శక్తివంతమైన ఉపచేతన మనసు సూచనలే. హికెట్ భక్తులని నెలవంక వెలుతురులో బయట గాలి వీస్తూ ఉండగా జిగురు, సాంబ్రాణి తదితర సుగంధ ద్రవ్యాలను దంచి పొడిగా చెయ్యమని చెప్పేవారు. ఇటువంటి వింతైన రహస్యమైన విధులు నిర్వర్తించాక వారు దేవతలను ప్రార్థించి నిద్రపోయేవారు. తమ కలలో వారు దేవతలను దర్శించవచ్చునని వారికి నమ్మకం. మనం వినడానికి ఈ కర్మకాండ ఎంతో వింతగా ఉన్నప్పటికీ రోగాలు తరచుగా నయమవుతూ ఉండేవి. పైన చెప్పబడిన దృష్టాంతాలు కొంత వింతగా ఉన్నా ఈ పద్ధతులు చాలా వరకు మంచి ఆదరణ పొంది ప్రజల ఉపచేతన మనసుకు అంగీకరింపబడి సృజనాత్మక మనసుకు విజ్ఞప్తి చేస్తుంది. వాస్తవానికి ఈ చికిత్సలన్నింటికీ కారణం ఉపచేతన మనసు. అన్ని యుగాలలోనూ అనేక సందర్భాలలో ఆమోదింపబడిన వైద్యుల కన్నా అనధికారంగా నయం చేసేవారే అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఇది మనలో ఆలోచన కల్పిస్తుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ వీరంతా రోగాలను ఎలా నయం చెయ్యగలుగుతున్నారు? దీనికి జవాబు జబ్బుపడ్డ వ్యక్తి యొక్క మూఢనమ్మకం ఉపచేతనలో వాసమున్న నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. నయం చేసేవారు వాడే పద్ధతులు, చికిత్స విచిత్రంగా ఉన్నా కొంతమంది రోగులు అంత విడ్డూరంగా ఉన్న చికిత్సను శక్తివంతమైనదని నమ్మితే అవి వారిలో భావోద్వేగాలు రేకెత్తిస్తాయి. ఈ మానసిక స్థితి ఆరోగ్యానికి సంబంధించిన సలహాలను తమ చైతన్య ఉపచేతనావస్థల రెండింటిలో నమ్మకం సులభమవుతుంది. ముందు ముందు దీని గురించి వివరంగా తెలుసుకుందాము. విన్నారు కదా? రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, అర్థం చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను.